నేను బెంగాల్లోని మాల్దా జిల్లాలో కలియాచక్ అనే ప్రదేశంలో ఉన్నాను. కొద్ది రోజుల క్రితం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల యొక్క అతిపెద్ద వివాదాస్పద ఘటనా స్థలాల్లో ఒకటిగా నిలిచిన ప్రభుత్వ కార్యాలయం వద్ద ఉన్నాను. ఇప్పుడు ఇది కలియాచక్లోని బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసు. నిజానికి ఈ ప్రదేశాన్ని మోతాబారి అని పిలుస్తారు. ఇప్పుడు ఇక్కడ ఓటర్ల జాబితా తొలగింపులపై ఒక నిరసన జరిగింది. కానీ గంటల వ్యవధిలోనే ఇక్కడి ఒక గుంపు ఓటర్ల జాబితాలలో పెద్ద ఎత్తున తొలగింపులకు నిరసన తెలుపుతూ ఈ మొత్తం కార్యాలయాన్ని ముట్టడించడంతో అది కనీసం 7 న్యాయాధికారులు, వారిలో 3 మహిళలు ఈ కార్యాలయం లోపల చిక్కుకుపోయిన 9 గంటల బందీల సంక్షోభంగా మారింది. ఇప్పుడు సుమారు అర్ధరాత్రి వేళ కేంద్ర బలగాలు వచ్చి ఈ అధికారులను రక్షించాల్సి వచ్చింది. అది భారత ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకున్న తర్వాత. ఇప్పుడు ఇది ఇక్కడ బెంగాల్లో ఒక పెద్ద రాజకీయ వివాదానికి దారితీసింది. మరియు రాజకీయ వివాదానికి మించి సుప్రీంకోర్టు కూడా ఇందులో పాలు పంచుకుంది. జాతీయ దర్యాప్తు సంస్థకు దర్యాప్తు బాధ్యతలు అప్పగించబడ్డాయి. సూత్రధారి అని ఆరోపించబడిన వ్యక్తితో సహా చాలా మందిని అరెస్టు చేశారు. కానీ నేను చెప్పినట్లుగా ఇది ఒక రాజకీయ నిందారోపణల పర్వం. ఇది ఇప్పుడు బెంగాల్లో అగ్రస్థాయి నుండే ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనికి తృణమూల్ కాంగ్రెస్ను నిందించారు. మరియు మమతా బెనర్జీ ఆమె పార్టీ వారు ఇక్కడ జరిగిన హింసకు బీజేపీ యొక్క బి టీంలు, సి టీంలే కారణమని బదులిచ్చారు. మాల్దాలో జరిగింది అది కేవలం టీఎంసీ దురహంకారమే కాదు, ఇది నిర్దయులైన ప్రభుత్వం ప్రాయోజితం చేసిన మహా జంగిల్ రాజ్. ఈ టీఎంసీ న్యాయం యొక్క పట్టు బిగుసుకున్నప్పుడు రాజ్యాంగ సంస్థల గొంతు నిలిమే పనిచేస్తుంది. మోదీ గారు, మీరెందుకు ఇలాంటి అబద్ధాలు చెప్తారు? మాల్దాలో ఏ గొడవ జరిగినా అది మీ బి మరియు సి టీం చేసింది. దానిలో ఏఐఎంఐఎం కు చెందిన వ్యక్తి పట్టుబడ్డాడు. మా దగ్గర పరిపాలన లేదు. ఎన్నికల కమిషన్ అందరినీ మార్చేసింది. మాల్దా యొక్క అన్ని చేష్టలకు బీజేపీ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాదే బాధ్యత. రెండవది, చొరబాటు జరుగుతుందంటే అది అమిత్ షా వల్లే జరుగుతోంది. ఆయన తొలగించండి, బర్తరఫ్ చేయండి. ఇక మూడవది, ఏదైతే జనాభా స్వరూపం మారుతోందో అది మీరు బీహార్ ప్రజల్లో తీసుకొచ్చి బెంగాల్లో ఓటర్లుగా చేర్చడం వల్లే. వెంటనే వీటన్నిటిని ఆపండి, అబద్ధాలు చెప్పడం మానేయండి. ప్రధానమంత్రి నోటి నుండి వినడానికి బాగోలేదు. కానీ ఈ రాజకీయ నిందారోపణలు, బీజేపీ, టీఎంసీ ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఈ దాడులకు అతీతంగా క్షేత్రస్థాయిలో స్పష్టమైన ఆగ్రహం కనిపిస్తోంది. ఇప్పుడు మేము ఈ విషయమై నివేదించిన దాని ప్రకారం వేలాది మంది ప్రజలు ట్రిబ్యునళ్ల ముందు తమ అప్పీళ్లను దాఖలు చేయడానికి వెళ్లవలసి వచ్చింది. మీరు మోటాబారి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్తే, నేను ప్రస్తుతం ఉన్న చోట, ఆ సంఘటన వాస్తవానికి జరిగిన చోట, ఈ మొత్తం ప్రక్రియపై మీకు చాలా నిరాశ కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని ఇళ్లలో కొంతమంది జాబితాలో ఉన్నారు, కొంతమంది పేర్లను జాబితాల నుండి తొలగించారు. ఇప్పుడు ప్రజలు కనీసం ఈ ఎన్నికలలో ఓటు వేయలేకపోతున్నందున వారు కోపంగా ఉన్నారు. ఈ మొత్తం పరిస్థితిపై నిరాశతో కూడా ఉన్నారు. నా ఓటర్ బాగుంది, ఇప్పుడు ఏవి రావడం లేదు. నా కొడుకు, కూతురు, కోడలు, బిడ్డ ఉన్నారు, ఎవరిది అవ్వట్లేదు. ఎక్కడి నుండి వచ్చారు? నేను మాల్దా, నా కొడుకు, కూతురు. ఎక్కడి నుండి వచ్చాము? నేను దేశంలో ఉంటాను, మాల్దాలో. నేను, నా కొడుకు, కూతురు పౌరులుగా ఉంటామా? ఎక్కడికి వెళ్తాము? ఇదే కదా భయం. ఇదే రాత్రి నమ్మిలేదు. మొత్తం రాత్రి నిద్ర పట్టదు, తినలేను. ఏంటి, మీరేంటి ఈ కాగితం తీసుకొచ్చారు? మీరేదో చెప్తున్నారు, నాకు చెప్పండి. నేనేం గాల్లోంచి ఊడిపడ్డానా? నేనేమో ఇది నా వంశ చరిత్ర తీసుకొచ్చాను. ఇది మా ముత్తాత నుండి వచ్చింది కదా. అవునవును, దానిదే తీసుకొచ్చాను, ఈ రోజే తయారు చేయించాను. ఫ్యామిలీ చార్టా? అవును, ఇది మొత్తం ఫ్యామిలీ చార్ట్. ముత్తాత కోసం. అవునవును, ఇది చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇది చూడండి. మరి మీరు ఎందుకు తయారు చేశారు? ఇది ఎందుకు తయారు చేశాను? వాళ్ళు చెప్తున్నారు ముత్తాతల నుండి మీకున్న ఖతియాన్, దోలి అవన్నీ చూడాల్సిన అవసరం ఉంటుందని. అందుకే ముందుగానే రెడీగా ఉంచి తయారు చేసి పెట్టుకున్నాను. ప్రతి మనిషిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి లైన్కి వెళ్ళాలి. నేను 2 పైసలు సంపాదిస్తే తింటాను, సంపాదించకపోతే ఎలా తింటాను? ప్రతిరోజు ఇలాగే అటు నుండి ఇటు, ఇటు నుండి అటు చేస్తూ ఉంటే ఎలాగ కుటుంబానికి ఉపాధి దొరుకుతుందా? రాజ్యాంగం ప్రకారం అందరి ఉద్యమం న్యాయమైనదే. అది ఒక న్యాయం, ఎందుకంటే అందరూ ఇక్కడ వారే కాబట్టి దానికోసం వాళ్ళు తమ కోసం ఉద్యమం చేయలేరు.
ఉద్యమం చేయకూడదని ఇక్కడ రాసి ఉంది. అందుకే ప్రజలందరూ తమ ఓటు కోసం వెళ్లారు. అయితే ప్రమాదం జరిగిందేమో ఎవరికి తెలుసు? ముందుగా చిరునామా తెలుసుంటే వెళ్తారు, లేకపోతే అటు వెళ్లరు. మా ఇంట్లో ఒకటే సమస్య. మా 3 ఓట్లు 2 ఓట్లు అలవయ్యాయి. అవును, మా ఆవిడ ఓటు ఆగిపోయింది. చూడండి, మేము కష్టపడతాము, తింటాము. మాకు కాగితం కలం గురించి ఏం తెలుసు? ఆ బిఓలో గారు ఎలా రాశారంటే మా దగ్గర AA అని పెట్టి మా ఆవిడ పేరు రాసేశారు. దానివల్ల ఇది దూకం అఖ్యా అయిపోయింది. అయితే తప్పు ఎవరు చేశారు? ఆ బిఓలో గారు చేశారు. మేమైతే చేయలేదు. మేము పొలంలో పని చేస్తాము, ఇంట్లో తింటాము. ఇక్కడ బంగ్లాదేశ్ ఓటు ఒక్కటి కూడా లేదు. 4 తరాలు 5 తరాలుగా బ్రిటిష్ పాలన నుండి ఇక్కడ మా నివాసం కొనసాగుతోంది. అయితే ఎవరు ఓటు అయితే కట్ అయిపోయిందో వాళ్ళ నాన్న పేరు, తాత పేరు, ముత్తాత పేరు ఓటర్ లిస్టులో ఉంది. అవును. 85లో చూసినా కూడా ఉన్నారు, 90లో చూసినా కూడా ఉన్నారు. అతని ఓటు ఎలా కట్ అవుతుంది? నిన్న నేను ఒక కేంద్ర మంత్రి గారి ప్రసంగం వింటున్నాను. ఆయన చెప్తున్నారు, ఎవరు ఓటైతే కట్ అయిపోయిందో వాళ్ళందరూ బంగ్లాదేశీలని. లేదు, బంగ్లాదేశీయులు అయితే ఇక్కడ ఎక్కడ కనీసం ఒక్కరు కూడా లేరు. మీకు చెప్తారు, మీ డాక్యుమెంట్ మాది, మా పేరుంది. 2002లో మా నాన్న పేరుంది, మా తాత పేరుంది, మా ముత్తాత పేరుంది. మాదే కట్ అయిపోతే మేము బంగ్లాదేశ్ నుండి ఎలా అవుతాం చెప్పండి? ఇప్పుడు ఇది ఎప్పటి నుండి అయితే మొదలైందో అప్పటి నుండే మేము లైన్లో ఉన్నాం. ఒకసారి హియరింగ్ కోసం వెళ్ళాలి, ఒకసారి నోటీస్ కోసం వెళ్ళాలి. ఇప్పుడు ఏదైతే నడుస్తుందో ఇప్పుడు ట్రిబ్యునల్ దీనికోసం కూడా లైన్లో వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ కాగితం తీసుకుంటారు, ఆ కాగితం. ప్రతి విషయానికి మా దగ్గర ఆవాజ్ ఉంది. ఇప్పుడు మాకు ఓటు హక్కు పొందడానికి ఏమి ఇవ్వాలో అది కూడా ఇంకా చెప్పలేదు. ఈ వస్తువు ఇస్తే మీలో ఈ లోపం ఉందని, అందుకే ఇదే కారణం వల్ల మీ పేరు తీసేశారని. ఇప్పుడు మీరు ఇప్పుడే ఎవరి స్వరాలైతే విన్నారో ఆ వ్యక్తుల్లో చాలామంది రాబోయే ఈ ఎన్నికల్లో ఓటు వేయలేకపోతారు. ఎందుకంటే ఓటర్ల జాబితాలు అప్పటికే స్తంభింపజేశారు. ఇప్పుడు మాల్దా మరియు కలియాచక్ ఆ ఓటింగ్ ప్రక్రియలోకి ప్రవేశిస్తుండగా జిల్లా యంత్రాంగానికి సవాలు కేవలం శాంతి భద్రతలను కాపాడడం మాత్రమే కాదు, ధృవాలుగా విడిపోయిన ఓటర్లకు ప్రజాస్వామ్య ప్రక్రియపై విశ్వాసాన్ని పునరుద్ధరించడం కూడా అవుతుంది.